హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఈ విధంగా పూజ అయితే చేశానమాట. ఇదైతే సాటర్డే రోజు వ్లాగు. నేనైతే కార్తీక మాసం ఆ లాస్ట్ పోలిపాడ్యమి అప్పటి నుంచి అయితే ఇంకా పూజ అయితే చేయలేదన్నమాట ఇంట్లో. అప్పుడు వరకు బాగా చేశాను. ఇంకా తర్వాత పీరియడ్స్ రావడం అలా ఇంకా చేయడం అవ్వలేదు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చలికి వాటికి ఇంకా మార్నింగ్ లేగడం అది బద్దకించేసి ఇంకా మార్నింగ్ లేచేసరికి 7:30 ఇలా అయ్యేదనమాట. ఇంకా అయ్యి ఇంట్లో పనులు చేసి ఆ పూజ చేసేసరికి టైం పడుతుంది అని చెప్పి ఇంకా చేసేదాన్ని కాదు. అలా బద్దకించేసి ఇన్ని డేస్ అయితే పూజ అయితే చేయలేదనమాట. ఇంకా సాటర్డే ఆ ముందంతా కూడా నీట్గా ఇల్లు అది క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ కూడా వీడియో అయితే పెట్టాను కదా, ఇంకా అలా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా పూజ అయితే సాటర్డే నుంచి అయితే పూజ అయితే చేసుకుందామని చెప్పి అయితే చేసుకున్నాను. ఇంకా ఈ రోజు నుంచి అయితే డైలీ పూజ అయితే చేసుకుందామని చెప్పి అయితే అనుకుంటున్నాను. చూడాలి, ఇక్కడ చలి అయితే బాగా ఎక్కువ ఉంది. ఇంకా దానివల్ల మార్నింగ్ లెగడానికి అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట. లేకపోతే వేయట్లేదు అసలు. లెగద్దామన్నా సరే అంటే లోపల మెలకువ అది ఉంటుంది, లేద్దామన్నా బాడీ అయితే ఇది అవ్వట్లేదు అనమాట. ఇంకా లెగడానికి ఇంకా అలా బతికించేస్తున్నాను. ఇంకా ఇక నుంచి అయితే పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా పువ్వులైతే మనకి చామంతి పూలు ఉంటాయి కదా, అవైతే ఈ మధ్య మా ఆయన అయితే మాకు జగదల్పూర్ అని చెప్పి పనుండి వెళ్ళారనమాట. ఇంకా అక్కడ అమ్ముతుంటే తీసుకొచ్చారు. ఒక 8 ఎన్నో వచ్చాయన్నమాట చామంతి పూలు, వైట్ కలర్ అలానే పసుపు కలర్. ఇంకా అవి కూడా నార్మల్ పువ్వులే. ఆ పువ్వులేమో 8 పువ్వులు ఎన్నో 40 రూపాయలు ఎంతో తీసుకున్నారంట. ఇంకా అవైతే తీసుకొచ్చారు. అలానే వాటికి కాడలు కూడా లేవనమాట. కాడ పూర్తిగా తీసేసి అలా అమ్మారు. ఇంకా అవైతే పువ్వులు నేను ఎప్పుడో చెప్పానమాట, ఎప్పుడైనా పువ్వులు ఇలా అటువైపు వెళ్తే కనిపిస్తే తీసుకురామని చెప్పి. ఇంకా అందుకని చెప్పి తీసుకొని వచ్చారు. ఇంకా కాశీబంతి అని అంటాం కదా, ఎర్రబంతి అని అలా అంటారు కొంతమంది. ఇంకా ఆ బంతి పువ్వులు కూడా ఇక్కడ ఉంటే అవి తీసుకున్నాను అనమాట. చెట్టు ఇక్కడ ఆంటీ వాళ్ళ సైట్కి సంబంధించి అక్కడ ఉంటే తీసుకొచ్చాను. ఇంకా అవి కూడా పెట్టాను. అలానే అవి పెట్టచ్చో లేదో కూడా కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. చాలామంది అవి పెట్టకూడదని కూడా చెప్తున్నారు, బంతిపూలు ఇవి. అంటే బంతిపూలు కూడా పెట్టకూడదంటే నేను ఆ మధ్య అయితే మానేశాను. ఇంకా ఈ బంతి కూడా పెట్టొచ్చా పెట్టకూడదా అయితే కామెంట్ చేయండి ఎవరికైనా తెలిసినట్టయితే. ఇంక ఈ విధంగా పువ్వులు అయితే ఆ విధంగా పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అలానే నేను లాస్ట్ సారి నేను పూజకైతే ఎక్కువగా నువ్వుల నూనె తెచ్చుకుంటామన్నమాట. బాటిల్స్ దొరుకుతాయి కదా మనకి బయట, పూజ ఆయిల్స్. ఇంకా అవైతే తీసుకొస్తాను. లాస్ట్ టైము ఒకసారి పూజ ఆయిల్ పూర్తిగా లేదు, ఇంకా బయట కూడా దొరకలేదనమాట. ఇంకా అందుకని చెప్పి కోకోనట్దే పూజ ఆయిల్స్ టైప్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇంకా ఆ ఆయిల్ అయితే తీసుకొచ్చాము. ఇంకా అది కోకోనట్ ఆయిల్ అవడం వల్ల ఈ చలికాలం ఒకటి అవడం వల్ల ఫ్రిడ్జ్ కట్టేస్తుంది. ఇంకా అందుకని చెప్పి దాన్ని ఆ విధంగా స్టీల్ క్యాన్లో వేస్తాను అనమాట. ఎప్పుడైనా వేట్ చేసుకోవడానికి వాటికి పనికి వస్తుందని చెప్పి ఇంకా అలా వేసి అదే అక్కడ వేశాను. ఇంకా అది నెయ్యి ఏమనుకుంటారేమో అని చెప్పి అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా సింపుల్గా నేను డైలీ ఏ విధంగా పూజ చేసుకుంటానో ఇంకా ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఏదైనా సరే ఇంట్లో పూజ చేసుకుంటే అంటే డైలీ చేసిన వాళ్ళు ఒకసారి చేయకపోతే ఏదోలా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ చేసుకుంటే హాయిగా ఉంటుంది ఇంట్లో కూడా అని. ఇంకా నేనైతే కంటిన్యూగా పూజ అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ స్కిప్ కొట్టకుండా అలా ఇన్ని డేస్ అయితే ఎప్పుడు పూజ చేయకుండా అయితే ఉండలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని డేస్ అలా ఇంట్లో దీపం అది పెట్టకుండా ఉండిపోవడం. ఇంకెక్కడి నుంచి అయితే బద్దకించకుండా కొద్దిగా లేట్ అయినా సరే పూజ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా అలానే నార్మల్గా నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, ప్రతి సాటర్డే గుగ్గిలం అవి తీసుకున్నాను వేస్తున్నానని చెప్పి. ఇంకా అవైతే సాటర్డే రోజు ఇంట్లో నార్మల్గా వేస్తానన్నమాట. ఇంకా ఆ రోజు అయితే వేయడం కుదరలేదు. నా దగ్గర కొబ్బరి పీచు కానీ ఏమీ లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే కొబ్బరి పీచు అలానే బొగ్గులు అంటాం కదా, కర్ర తాలూకు బొగ్గులు, అవి కాకుండా ఇంకెలా అయినా సింపుల్గా ఇంట్లో దూపం అది వేసుకోవడానికి ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే ఆ కొబ్బరి పీచు అవి బొగ్గులు ఉంటాయి కదా, అవి ఉన్నా సరే అవి మనం కవర్లో వేసుకొని సపరేట్గా ఉంచుకుంటూ ఉంటాయంట. కాకపోతే ఎక్కడ నాకు దొరకట్లేదు ఆ బొగ్గులు. ఇంకా దొరికితే అవే ఉంచుకునేదాన్ని. ఇంకా ఆ రోజు కొబ్బరి పీచు కూడా లేదు. ఆ కొబ్బరి పీచు కూడా కొద్దిగా ఉన్నది బయట ఉండిపోవడం వల్ల మంచు అది పడి ఇంకా బాగా తడి అయిపోయిందనమాట. ఇంకా అది వేసినా సరే ఇది అవ్వదు. ఇంకా ఆ రోజు అయితే అలా ధూపం వేయడం అయితే అవ్వలేదు. నార్మల్గా ధూప్ స్టిక్స్ ఉంటే అవి దేవుడి దగ్గర అయితే ఎప్పుడు వెలిగిస్తాం కదా ధూప్ స్టిక్స్, ఇంకా అవి అయితే నార్మల్గా పెట్టేశాను. కాకపోతే ఇంట్లో ధూపం అది వేస్తాను అనమాట సాటర్డే.
ఇంకా అప్పుడైతే వేయలేదు ఇంకా ఆ రోజు. ఇంకా అలానే ఇక్కడ టీవీ టేబుల్ దగ్గర వినాయకుడిది అది పెట్టాను కదా, ఇంకా వినాయకుడికి కూడా మంచిగా తుడిచేసి బొట్లు అవి పెట్టేసి ఈ విధంగా పెట్టేశాను. ఇంకా తర్వాత తులసం దగ్గర కూడా మంచిగా దీపం అది అయితే పెట్టేశాను. కార్తీక మాసం అంతా కూడా ఫస్ట్ తులసం దగ్గర పెట్టుకొని తర్వాత ఇంట్లో అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా నార్మల్ డేస్ అంతా కూడా ఫస్ట్ ఇంట్లో పూజ అది చేసిన తర్వాత ఈ విధంగా తులసం దగ్గర అయితే పెట్టుకుంటాను. ఇంకా ఆ రోజు కూడా ఇల్లు క్లీన్ చేసి అన్నీ చేసి 5:30కి అలారం పెట్టి 6:30కి 6:15కో ఎంతకో లేచాను అనమాట. ఇంకా ఆ రోజు లేచి ఇంకా చేసేసరికి పూజ ఇంట్లో తులసం దగ్గర అయ్యేసరికి 8 అయిపోయింది. ఇంకా బయట ఈ విధంగా అప్పుడు చిన్న చిన్న కొమ్మల్లాగా పెట్టానమాట. ఈ మనీ ప్లాంట్ బాగా గ్రో అయింది అది. ఇంకా అదే మీకు అక్కడ చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ ముగ్గు అయితే ఇది వేసాను అనమాట. నేను ఎక్కువగా వేసే ముగ్గుల్లో ఈ ముగ్గు నాకు బాగా నచ్చుద్ది. చిన్నగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇంకా అలానే మధ్యలో వేసాను కదా కలర్స్లా కనిపిస్తుంది, అవి అయితే నేను లాస్ట్ దివాళీకి కలర్స్ అయితే తీసుకున్నాను కదా, ఇంకా అవన్నమాట. పసుపు, అలానే పసుపు కలర్, అది పసుపు కాదు పసుపు కలరు, అలానే రెడ్ కలర్ అనమాట. ఈ మధ్య ఇక్కడ నడిచేటప్పుడు అక్కడ చూస్తున్నాము చాలామంది ఆ విధంగా ముగ్గు వేసి ఆ విధంగా పసుపు అలానే రెడ్ కలర్ అలా డాట్స్ అవి పెడితే భలే బాగుందనమాట చూడడానికి. ఇంకా అందుకని చెప్పి నేను కూడా అలా వేద్దాం, ఎలానో ఉన్నాయి కదా రంగులు అని చెప్పి అలా వేశాను. ఇంకా తర్వాత పూజది అయిపోయిన తర్వాత అయితే ఇంకా టీలు అవన్నీ మా బాబుకి పాలు అవైతే ఇచ్చేసాను. టీ కూడా ఒకవైపు అయితే పెట్టాను అనమాట, అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ మా రాకీ అయితే వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఉన్నంతసేపు కూడా ఇంట్లో మొత్తం తిరిగేస్తుంది ఖాళీ లేకుండాని. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే ఏదో ఇదైపోయినట్టే సోఫా ఎక్కి విధంగా పడుకుని పోద్ది అనమాట. సోఫా మీద కానీ లేదంటే మంచాల కింద ఇలా వెళ్ళిపోయి పడుకుని పోద్ది. ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కానట్టు ఉంటుంది అనమాట. ఒక్కళ్ళ డాడీ ఉంటేనే ఎక్కువ ఇదైపోతుంటుంది. ఇంక ఇక్కడైతే స్మైల్లా వస్తుందని చెప్పి అయితే కింద నుంచి ఇలా వీడియో తీస్తున్నాను. ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటుంది అనమాట, సోఫా మీదే శుభ్రంగా పడుకుంటుంది. ఒక పిలిచినా సరే చిన్న రెస్పాన్స్ ఉండదనమాట. ఇంకా అలా ఫన్నీగా ఉందని చెప్పి అక్కడ వీడియో అయితే తీశాను. ఇంకా అలానే నేను ముందు వీడియో పెట్టాను కదా 120 రూపీస్ బజార్కి అయితే వెళ్ళాము, ఇలా సామాన్లు అవి చూపించాను కదా. ఇంకా బాక్సెస్ అయితే తీసుకొచ్చాను కదా, ఇంక వీటిని ఎప్పుడు ఓపెన్ చేసేద్దామా అన్నట్టు ఉంటుంది. ఇవి ఇంకా క్లీన్ చేస్తానమాట. ఆ రోజు తెచ్చిన రోజు నైటే ఆ స్టీల్ ప్లేట్స్ అన్నీ బౌల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డేకి తడి అంతా లేకుండా మంచిగా ఆరిపోయేవి. ఇంకా వీటిల్లో అయితే నేను పంచదారుని అలానే టీ పౌడర్ వేసుకుందామని చెప్పి అయితే వేస్తున్నాను అనమాట. నేను పంచదారకి మనకి కేజీ పడుతుంది, పెద్దది డబ్బాలు అంటాం కదా, ఇంకా అది ఉంటే దాంట్లో వేసి పెట్టుకుంటాను. స్టవ్ దగ్గర పెడతాను కదా, ఇంకా అక్కడైతే ఈ విధంగా ఈ డబ్బాల్లో వేసుకొని అయితే పెట్టుకున్నాను పంచదార. ఇంక ఈ గ్రీన్ బాటిల్ ప్లెయిన్గా ఉంటుంది, ఇంకో బ్లూ కలర్ది అయితే కొద్దిగా లైన్స్లా వచ్చి ఉందనమాట. ఇంకా దాంట్లో అయితే టీ పౌడర్ వేసాను, ఇంకా దీంట్లో పంచదార అయితే వేసాను. ఇంకా నేను పంచదార అయితే ఈ విధంగా 2 కేజీలు ఇలా తెచ్చుకుంటాము ఒకసారి. ఇంకా ఇలా ఈ పెద్ద దీంట్లో వేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ చిన్నదైతే ఇక్కడ స్టవ్ దగ్గర అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంక ఈ కిచెన్ కబోర్డ్ ఉంది కదా, అక్కడైతే పెట్టుకుంటాను ఈ పంచదార. అవి పైన అయితే స్టిక్కర్స్ ఆ విధంగా రాసి పెట్టుకున్నాను. ఇంకా టీ పౌడర్ కూడా అయిపోయిందనమాట, కొద్దిగా ఉండేది. ఇంకా దాన్ని ఇందులో వేసేసి తెచ్చాక ఫిల్ చేద్దామని చెప్పి ఇలానే దీంట్లో వేసి అయితే పెట్టేశాను టీ పౌడరు. ఇంకా వీటిలో స్పూన్స్ అవి ఇచ్చాడు సపరేట్గా, మనకి పెట్టుకునే అవసరం లేదు, కలర్వే అలా స్పూన్స్ అవి ఇచ్చారనమాట. ఇంకా వీటిని అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఏవైనా నాకు కొత్తవి తీసుకున్నామంటే అవి ఎప్పుడు యూజ్ చేసేస్తామా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అక్కడైతే ఈ 2 కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఈ మధ్య నేను చిన్న గ్లాస్ జార్స్లో వేసుకునేదాన్ని, అవి 2 సెట్ అయిపోయేవి. ఇంకా అందుకని చెప్పి పైన స్పూన్స్ అవి పెట్టాను కదా, ఇంకా అక్కడ ఎలానో ఒక సైడ్ గ్యాప్ ఉందని చెప్పి ఆ చిన్న చిన్న పసుపు కారం వేసుకునే గాజు బాటిల్స్ అన్నీ పైన పెట్టేశాను. ఇంక ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా అలానే ఇవి సిలికాన్ జెల్ అని మనకు ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి ఇప్పుడు ఈ బాటిల్స్లో వచ్చాయి అనమాట. ఇంకా అవి తీసి పక్కన పెడుతున్నాను. వాటిని మనము పప్పుల్లో కానీ ఆ ప్యాకెట్స్ని వేసేస్తే పురుగు అది రాకుండా ఉంటుందని అయితే అంటారు. పంచదార ఇలాంటివి ఒక్కొక్కసారి తడిలా అయిపోతుంటాయి కదా, అలాంటిలో వేస్తే అలా తడిగా ముద్దగా అవ్వకుండా ఉంటాయని అయితే అంటారు. ఇంకా అందుకని చెప్పి అవి పక్కన తీసి పెడతాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే దోశ అలానే టమోటా చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే చాక్లెట్ మా రాకీ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి తీద్దామని చెప్పి అయితే వీడియో తీశాను యాక్చువల్గా. అంటే మా బాబు చాక్లెట్ ఎవరిమైనా చాక్లెట్ తిన్నామంటే ఇంకా దోపిడీ చేసేస్తుంది అనమాట తీసుకోవడానికి.
ఇప్పుడు మా బాబు దగ్గర నేను ఉన్నాను కనుక అంత ధైర్యం చేయట్లేదు లాగడానికి, లేదంటే మీదకి ఇదైపోయి లాగేస్తుంది అనమాట, దోపిడీ చేసి తినేస్తుంది చాక్లెట్లు. ఇంకా అందుకని చెప్పి చిన్న వీడియో తీద్దామని చెప్పి తీశాను. కాకపోతే నార్మల్గా ఒరిజినల్ది అలా పెడదాం అనుకున్నాను అనమాట, వాయిస్ అది మ్యూట్ చేయకుండా. కాకపోతే వెనక మా ఆయన కూడా ఉన్నాడు, ఇంకా ఫోను ఏవో వీడియోస్ అవి చూస్తూ పెట్టాడనమాట, వాయిస్ అది వస్తుంది. మళ్ళీ అది ఒరిజినల్ దీంట్లో అది పడితే కాపీరైట్ క్లెయిమ్స్ అవి పడుతున్నాయి అనమాట, అందుకని చెప్పి మ్యూట్ చేస్తాను. నేను యాక్చువల్గా అప్పుడు చూసుకోలేదు వెనక అది వాయిస్ అది వస్తుందని చెప్పి ఫోన్ది, లేదంటే అప్పుడే సైలెంట్లో పెట్టమని చెప్పేదాన్ని. ఇంకా అది ఒరిజినల్ ఎందుకని చెప్పి వీడియో అయితే పెట్టలేదనమాట, అంటే ఒరిజినల్ వాయిస్ అది అయితే పెట్టలేదు, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా అలాంటి మొబైల్స్ కానీ టీవీవి ఏవైనా వెనక వచ్చిన వాయిస్ అవన్నీ ఇలా వీడియోస్లో పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడుతున్నాయి. అలానే కొన్ని మ్యూజిక్స్ వల్ల కూడా కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడుతున్నాయి. నావైతే ఈ మధ్య పడ్డాయి అనమాట, అవన్నీ ఈ మధ్య అయితే మ్యూట్ చేశాను. అలానే టీవీది కూడా ఒక చిన్న బిట్ టైపు అలా వాయిస్ అయితే డైరెక్ట్ పెట్టేశాను అనమాట ఎప్పుడో ఒకసారి. ఇంకా అది కూడా కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. దానివల్ల ఏమవుతుందంటే మానిటైజేషన్ అది అంటే అవుతుంది, ఆ వీడియోకి అయిన వ్యూస్ వచ్చినా సరే దాని మనీ అనమాట మనకు పడదనమాట. ఎందుకు లేనిపోని రిస్క్ అని చెప్పి ఇలాంటివి మళ్ళీ ఆ వెనకొచ్చింది ఎందుకులే అని చెప్పి మ్యూట్ చేస్తాను ఇక్కడ వాయిస్. ఇంక ఈ విధంగా ఇచ్చినా సరే ఒకసారి ఇచ్చామంటే మింగేస్తుంది, వెంటనే మళ్ళీ చూస్తుంది అనమాట. అందుకని చెప్పి వాడు మొత్తం ఒకసారి పెట్టేశాడు లోపల. ఇంకా మా రాకీ అయితే ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఇంకొకసారి ఒరిజినల్ది కూడా పెడతాను, అంటే ఒరిజినల్గా వాయిస్ అదంతా కూడాని. ఇంక ఈ విధంగా చాక్లెట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కామ్ అయిపోయారు, ఎవరు మట్టుకాలు సైలెంట్గా ఉన్నారనమాట. ఈ ఫన్నీగా ఉంటుందని అయితే ఈ బిట్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇదనమాట ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.